ఆస్కార్స్ 2023 ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఇంత అద్భుతంగా ప్రపంచమంతా సాక్షిగా చూస్తున్న ఈ ఈవెంట్ జరగడానికి మొత్తంగా ఆయన ఖర్చెంతో తెలుసా? దాదాపుగా 463,92,00,000 పై మాటే. ఇది మాత్రమే కాదండి, 2023 ఆస్కార్స్ ఈవెంట్స్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 95th ఆస్కార్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి చాలా ట్రెండ్స్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న పద్ధతులని మార్చేశారు ఆస్కార్ టీం. ముఖ్యంగా అందులో ఉన్నది ఏంటి అంటే, ఎప్పుడు ఏ అవార్డ్ ఫంక్షన్ జరిగినా, ఎలాంటి సెరమనీ అయినా సరే రెడ్ కార్పెట్ మీద సెలబ్రిటీస్ నడవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ట్రెండ్ని కాస్త మార్చేసి రెడ్ కార్పెట్ని కాస్త షాంపైన్ కలర్లోకి మార్చేశారు. అది మాత్రమే కాదు, 50,000 స్క్వేర్ ఫీట్తో ఈ రెడ్ కార్పెట్ని సెట్ చేశారు. మరి దీనికోసం ఏకంగా 600 గంటల సమయం పాటు అందరూ శ్రమించారట. ఇది మాత్రమే కాకుండా ఆ రెడ్ కార్పెట్ షాంపైన్ కలర్ కార్పెట్ మీద నడిచిన సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ దాదాపు $10,000 మిలియన్ తగ్గకుండా చూసుకున్నారు అని కూడా ఇప్పుడు వినిపిస్తున్న మాట. అది మాత్రమేనా, ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్న ఆస్కార్ ఈవెంట్లో మన యాడ్ ప్రమోషన్ జరిగితే ఎంత బాగుంటుంది, ప్రపంచమంతా మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అలాగే యాడ్స్ ఇవ్వడానికి కూడా వెళ్తూ ఉంటారు. మరి అక్కడ ఆస్కార్ ఈవెంట్లో మీ యాడ్ పడాలి అంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా? 30 సెకండ్లకి $2 మిలియన్. ఉఫ్, చాలా ఖర్చు అనుకుంటున్నారా? మరి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఆస్కార్ అవార్డ్స్ కాబట్టి. సరే, ఇంతకీ ఈ 2023 95th ఆస్కార్ ఈవెంట్లో మన ఇండియా నుండి 3 విభాగాలలో ఎన్నో సినిమాలు పోటీ చేశాయి. దాంట్లో మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ గెలవడం గురించి మనందరికీ తెలిసిందే. దీంతో పాటు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా మన ఇండియానే గెలిచింది. సో మరొకసారి ఆస్కార్ని గెలుచుకొని వచ్చిన RRR టీమ్కి, అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ టీమ్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ 95th Oscars 2023. So congratulations to all the winners of Oscar.